శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 156, 157 శ్లోకాలని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. ఏకాకీ నిస్పృహశాంత చింతాసూయా విభజిత బాల్యభావే నయో భాతి బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే. న సుఖం వేదశాస్త్రేషు న సుఖం మంత్రయంత్రకి గురోః ప్రసాదాదన్యత్ర సుఖం నాస్తి మహీతలే. ఓ పార్వతీ, వేదశాస్త్రముల యందును మంత్రయంత్రముల యందును సౌఖ్యము లేదు. భూలోకమునందు సద్గురుని అనుగ్రహము కంటే అన్యమైనదేని యందును సుఖము లేదు అని కరాఖండితముగా చెప్పాడు పరమేశ్వరుడు. మనకు కావలసినది ఇంకేమున్నది? ఎవరో చెప్పినటువంటి మాట కాదు కదా ఇది. సాక్షాత్తు లయకారుకుడైనటువంటి పరమశివుడే చెప్పినటువంటి సత్యం. ఎందుచేత పార్వతి అడిగినటువంటి ప్రశ్నకు నేను ఎవరిని ధ్యానిస్తూ ఉన్నాను అంటే వేదములలో, ప్రాపంచకములో, పంచభూతములలో, సృష్టిలో అన్నిటిలో ఉన్నటువంటి దైవం, ఏకైక దైవం గురుదైవం. ఆ దైవాన్ని ధ్యానిస్తే అన్నిటినీ ధ్యానించినట్టే అని అర్థం చేసుకోవాలి మనం. అంతేకాని వేదశాస్త్రములను యందు మంత్రయంత్రముల యందును సౌఖ్యము లేదు అన్నారు అని ఈ వేదశాస్త్రములను నిందించడము గాని, మంత్రయంత్ర వ్రత క్రతువులు దీన్ని నిందించడము గాని ఇది లేదు అని అర్థము కాదు. నిజ దైవమైనటువంటి గురుదైవమును ప్రార్థిస్తే గురుదైవ కరుణా కటాక్షములకు పాత్రుడైతే అందులో ఉన్నటువంటి సత్యము అంతా కూడా గురుముఖత మనకు తెలియబడుతుంది. ఇంత చుట్టూ తిరుక్కొని రావలసినటువంటి శ్రమ లేదు. ఏ విధంగా అయితే వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి భూ ప్రదక్షిణం చేసినట్టు నిర్ణయం సత్య వచనం జరిగినదో ఆ విధముగా గురుమూర్తికి పూజలు చేసి గురుమూర్తిని ధ్యానం చేస్తే సర్వ వేదములను, సర్వమంత్ర యంత్రములను, సర్వ వ్రత క్రతువు యజ్ఞ ఏగాదులను చేసినటువంటి ఫలితం భూలోకమునందు మానవుడికి కలుగుతుంది అనే అర్థం. అంతేకాని ఈ అన్నీ లేవు, ఇవి ఏమి చేయవలసిన అవసరము లేదు అని అర్థము కాదు. మరి ఇవి ఎవరికి అంటే ప్రాథమిక దశలో అన్నీ ఉండవలసినదే. వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, అష్టాంగ యోగములు, జపతప వ్రతములు, క్రతువులు ఇవి అన్నీ కూడా వారి వారి స్థాయికి తగ్గట్టు వారికి ఉండవలసినది. నిజము తెలుసుకున్నటువంటి వారు, గురుదయకు పాత్రులైనటువంటి వారు ఇవి అన్నీ కూడా మీరినటువంటి వారు. ఇవి అన్నీ కూడా ఆ గురు కరుణలో ఒక భాగమే. ఈ సర్వత్రా ఉన్నటువంటి ఇన్ని శ్రమలు ఒక గురుమూర్తి కరుణ వలన లభ్యమైపోతుంది. ఇందులో ఉన్న ఫలితమంతా కూడా గురువులేనే ఉన్నది. గురు కరుణకు పాత్రులు కాకుండా ఈ వీటితో ముక్తులు కాలేరు. గురు కరుణనే ఎవరికైనా చివరి మెట్టు. గురు కరుణ లేకుండా ఇవి ఏ వీటితో కూడా ముక్తులు కాలేరు, బంధ విముక్తులు కాలేరు అని మాత్రం మనం తెలుసుకోవాలి. సర్వం సద్గురు పాదార్పణ వస్తు. జై గురుదేవ్.